అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం రండి. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. చదవని లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈనాడు చాలామంది బోధకులు పరలోకము పోగొట్టుకునే ప్రమాదం ఉంది. చాలామంది పాస్టర్లు పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మీరు విన్నది నిజమే. ఎందుకు అనంటే అతి త్వరలో యేసుక్రీస్తు ప్రభువుల వారు రాబోతున్నారు. యేసు ప్రభువుల వారు రావడానికి ముందు ధర్మ విరోధి అయిన సాతాను ఈ లోకములో ఒక గొప్ప క్రియ చేయబోతున్నాడు. దేవుడే దానికి అవకాశం ఇవ్వబోతున్నాడు. 2వ అధ్యాయంలో చదివితే మనం 3వ అధ్యాయాన్ని చదువుకున్నాం కదా. 3వ అధ్యాయం 6వ వచనంలో 2వ అధ్యాయంలో చదివితే ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ అర్థమైంది. 2 వచనాలను ఒకసారి మీరు చదవండి, మీ బైబిల్స్ తెరిచి. మొదటి వచనం మనం చదువుకున్న వాక్యంలో మొదట 3:6లో మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. కొందరు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రకటించినటువంటి బోధన ప్రకారము కాకుండా అక్రమముగా నడుచుకుంటున్నారట. అలా ఎవరైతే నడుచుకుంటున్నారో ఆ ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటున్నాడు. ఎందుకు? ఇది ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా, ఇది చాలా సీరియస్ విషయం, చాలా సీరియస్ మ్యాటర్ ఇది అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఎవరైతే లేఖన సారాంశం ప్రకారముగా సత్యాన్ని నమ్మరో అలా నమ్మనటువంటి వారి మీదికి దేవుడు వారు శిక్ష పొందడము కొరకు అబద్ధాన్ని నమ్మునట్లుగా, అంటే సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మునట్టుగా మోసము చేయు శక్తిని దేవుడు పంపుతాడంట వారి మీదికి. మనం రక్షణ పొందిన తర్వాత చూసుకోవలసినటువంటి అత్యవసరమైన అతి జాగ్రత్త విషయం ఏమిటంటే, మనము నమ్ముతున్నటువంటి నమ్మకము సత్యానుసారమైనదైనా లేఖనానుసారమైనదైనా చూసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందాము, రక్షింపబడ్డాము, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతిదీ లేఖనానుసారముగా, వాక్యానుసారముగా చూసుకోవాలి. పౌలు అపోస్తలులు నేర్పించినటువంటి పారంపర్యాచారముల పద్ధతుల ప్రకారముగానే మన యొక్క నమ్మకాలు, మన పనులు, మన చర్యలు ఉండాలి అంటున్నాడు. ఇక్కడ 3:6లో బోధన అన్న దగ్గర 4వ నంబర్ ఉంది చూడండి. 4వ నంబర్ దగ్గర కింద పుట్నోట్లో లేక పారంపర్యము అని ఉంది. పారంపర్యము అంటే వారు ఏదైతే అప్పగించారో, ఏదైతే చేశారో, ఏదైతే చెప్పారో అదే పద్ధతి ప్రకారముగా మనము చెయ్యాలి, మనము నమ్మాలి, మనము నడుచుకోవాలి అని చెబుతున్నాడు. ఏ విషయములో? బోధన విషయములో, పారంపర్యాచారం విషయములో. నమ్మి బాప్తిసం పొందినటువంటి అపోస్తలులు పౌలు తర్వాత వారు ఏమి నమ్మారు, ఎలా ప్రవర్తించారు, వారు ఏర్పాటు చేసిన పారంపర్యాచారం ఏమిటి, ఆ పారంపర్యాచారమును మనమును అనుసరించాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. దానిని ఎవరైతే అవలంబించారో, ఎవరైతే చెయ్యరో వారి మీదికి దేవుడే అబద్ధమును నమ్మేటువంటి శక్తిని పంపిస్తానంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం కదా ఇది. ఈ విషయంలో చాలామంది పాస్టర్స్ వారు రక్షణ పొంది సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసిన తరువాత కూడా యేసుక్రీస్తు ప్రభువు చేత మీరెవరో నాకు తెలియదు అనిపించుకునే ప్రమాదం ఉన్నది. దీనికి కూడా లేఖనం ఏమిటి? మత్తయి సువార్త 7వ అధ్యాయము ఇక్కడ 21లో మనం చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు,
పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశిస్తాడు తప్ప ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థించడం బోధించడం కాదు, ఆ బోధ సత్యమై ఉండాలి. వారు అనుసరించే అనుసరణ వారు పౌలు అపోస్తలులు అనుసరించిన ఆ పారంపర్యాచారమును బట్టి ఉండాలి అంటున్నాడు. అప్పుడు మాత్రమే వారు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందగలుగుతారు. 2వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనను. ఎందుకు ఏర్పాటు చేసుకున్న దేవుడు అంటే, ఆది నుండి సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు, సత్యాన్ని నమ్మటం వలన రక్షణ పొందాలి. నమ్మి బాప్తిసం పొందినం. ఆ స్టేజ్ తర్వాత ఇంకా ప్రతిదీ మనం ఆచరించేటువంటి పారంపర్యాచారము, మన బోధ, ఇదంతా కూడా లేఖన సారాంశం అనుసరించి ఉండాలి. 119వ కీర్తన 160లో నీ వాక్య సారాంశమే సత్యము అని అన్నాడు. ఇక్కడ చాలా మంది తప్పిపోయే ప్రమాదం ఉంది. సత్యాన్ని నమ్మక అబద్ధాన్ని నమ్మి, అబద్ధ బోధలను నమ్మి, అబద్ధ బోధలలో ఉండి వారు పరలోకం రారు, నరకం వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రెండవసారి రావడానికి ముందు, మధ్యాకాశానికి రావడానికి ముందు ఆయన అబద్ధమును నమ్మేటువంటి శక్తిని ప్రభువే పంపించబోతున్నాడు. ఇలా అద్భుతాల మీద, అనేక సూచక్రియల మీద, మహత్కార్యాల మీద లేదా సత్యం మీద ఆధారపడకుండా ఇంకా ఇతర విషయాలను తీసుకొని నమ్మి బోధించి పెద్ద పెద్ద సంఘాలు కట్టినటువంటి వాళ్ళు కూడా అబద్ధాలను నమ్మి మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ కార్యం చేసేది ఎవరో కాదు, దేవుడు చేయబోతున్నాడు. అది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. మీరు మరొకసారి మీ బైబిల్ తీసి చదవండి. 10వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయములో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపించున్నాడు. మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తున్నాడు. సైతాను మోసం చేస్తాడు, అది వేరే విషయం. కానీ ఎవరైతే సత్యం పట్ల ఆసక్తి లేదో, సత్యం అంటే ఇష్టం లేదో, సత్యం నాకు కావాలి అనేటువంటి ఆ ఉద్దేశం ఎవరికైతే లేదో వారికి మీరు మోసాన్నే నమ్మండి, మోసపోండి మీరు అని మోసం చేసేటువంటి శక్తిని వారికి పంపించబోతున్నాడు. దాని నుంచి ఇంకెవరు తప్పించుకోలేరు. గనుక నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్యాన్ని నమ్మాలి, లేఖన సారాంశంను నమ్మాలి. ఆదిమ అపోస్తలులు బోధించిన బోధన ప్రకారముగా, ఆ పారంపర్యాచారం ప్రకారమే వారి జీవితాన్ని కట్టుకోవాలి, అనుసరించుకోవాలి. అలాగైతేనే వారు పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలుగుతారు. లేదంటే గొప్ప నష్టమే ఉండబోతుంది సేవకులకు. సేవకులారా జాగ్రత్త. మీరు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, ఇప్పుడే నూతనంగా సేవ ఆరంభించిన వాళ్ళైనా, ఎవరైనా సరే అంత ఈజీ కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించడం. ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన, అద్భుతాలు చేసినంత మాత్రాన, సూచక్రియలు మహత్కార్యాలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించారని దేవుడే చెబుతున్నాడు. మరి ఎలా ప్రవేశిస్తారు అంటే, తండ్రి చిత్త ప్రకారం ఆదిమ అపోస్తలులకు అప్పగించినటువంటి పారంపర్యాచారం తండ్రి చిత్తం. ఆ పారంపర్యాచారం ఏమిటో అది తెలుసుకొని అది అనుసరించినటువంటి వారే సత్యమును వారు పొందుకున్నవారు, సత్యమందు ప్రతిష్ఠించబడినటువంటి వారు, వారే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. అదర్వైజ్ వారు పరలోకం వచ్చే అవకాశం లేదు, మోసపోయే ప్రమాదం ఉన్నది. గనుక సత్యాన్ని ప్రేమించని ప్రతి ఒక్కరు నరకంలో ఉంటారు. గనుక సత్యాన్ని నమ్మటం వలన రక్షణ పొందడం అనే ఇంకొక స్టెప్ ఉంది. అది సేవకులకైనా విశ్వాసులకైనా నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ప్రతిదీ సత్యమే నమ్మాలి. నువ్వు ఏ విషయంలో కూడా అసత్యం నమ్మడానికి వీలు లేదు. ఎందుకు అనంటే చాలా మంది అక్రమంగా నడుచుకునేటువంటి ప్రమాదం ఉంది లేఖన విషయంలో. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఎలాగూ మమ్మను పోలి నడుచుకునవలనో మీకు తెలియను. మమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో, మమ్మల్ని ఎలా మీరు ఫాలో కావాలో మీకు తెలియను అంటున్నాడు. అంటే లేఖనాలలో దేవుడు అపోస్తలుల చేత రచింపజేశాడు, పౌలు ద్వారా రచింపజేశాడు. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు అంటున్నాడు. అంటే కొందరు అక్రమంగా నడుచుకుంటున్నారు. ఎలాగో నడుచుకోవాలో దేవుడు ఒక పోలికను ఏర్పాటు చేశాడు. అదే పౌలు పద్ధతి, ఆదిమ అపోస్తలుల పద్ధతి. పౌలును దేవుడు అందుకే మనకు మాదిరిగా పెట్టాడు. ఆదిమ అపోస్తలులను మనకు దేవుడు మాదిరిగా పెట్టాడు. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయం మొదట్లో, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు పౌలు. కాబట్టి ఈనాడు పౌలు అంటే చాలా మందికి ఇష్టం లేదు సేవకులకు. పౌలు మనకు మోడల్ అండి.
పౌలును పోలి మనం నడుచుకోవాల్సిందే. ఆయన ఏర్పాటు చేసినటువంటి బోధ పారంపర్యాచారంను మనం అనుసరించాల్సిందే. ఆయన లాగా మనం ప్రవర్తించకపోతే అక్రమంగా నడుచుకునే గుంపులోకి వెళ్ళిపోతారు. అక్రమంగా నడుచుకునేటువంటి వారు ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇది బోధకులకు ఉన్నటువంటి ప్రమాదం. ఈనాడు 190 మందికి ఈ ప్రమాదం ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి. సేవకులైనా విశ్వాసులైనా ఒకసారి ఈ విషయంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు నమ్మి బాప్సం పొందారు, రక్షింపబడ్డారు, మంచిదే. కానీ ప్రతిదీ లేఖన సారాంశం ప్రకారమే జీవిస్తున్నారా? మీ యొక్క సంఘ కార్యక్రమాలు కావచ్చు, మీ బోధ కావచ్చు, మీరు నమ్ముతున్నది కావచ్చు, మీ పారంపర్యాచారం కావచ్చు, మీరు సత్యబోధలో ఉన్నారా, అబద్ధ బోధలో ఉన్నారా? అందుకే ఇక్కడ బోధ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పారంపర్యాచారం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. అందుకే మనము పౌలును పోలి నడవాల్సిందే. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17లో అంటాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. బైబిల్ పట్టుకొని నమ్మి బాప్సం పొందిన తర్వాత ఇక నాకు నచ్చినట్టుగా నేను సంఘం కడతా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, నాకు నచ్చినట్టుగా నా పారంపర్యాచారం నేను ఏర్పాటు చేసుకుంటా అంటే కుదరదు. తండ్రి చిత్తము ఆదిమ అపోస్తలులకు అప్పగించాడు, పౌలు ద్వారా అప్పగించాడు. పౌలును ఒక మాదిరిగా పెట్టాడు. పౌలు చెబుతున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకొనుడి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా గనుక మా మాదిరిని మీరు అనుసరించండి అని ఆజ్ఞాపించాడు పౌలు. దేవుని ఆత్మచేత, అది దేవుని మాట. పౌలులాగా మీరు తయారు కావాలి, పౌలులాగా మీరు మీ పారంపర్యాచారములను మార్చుకోవాలి, దిద్దుకోవాలి, అనుసరించాలని దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఎవరైతే ఈ పద్ధతి కిందికి రారో వారు దురాత్మ చేత మోసపోతారు. ఇది దేవుడే చేయబోతున్నటువంటి కార్యం అంత్య దినాలలో. గనుక క్రీస్తు రాక మునుపు జరగబోయేటువంటి సంఘటన ఇది. గనుక ప్రతి ఒక్కరు దిద్దుకోండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. సత్యం అంటే ఏమిటో వెతకండి. సత్యం అంతా ఈజీగా దొరకదు. సత్యము దొరకాలంటే ఆలోచించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, వాక్యాన్ని చదవాలి, మీ మనసులో అనేక ప్రశ్నలు పుట్టాలి. ఏది సత్యమో ఆ సత్యము మీ దగ్గర ఉండాల్సిందే. ఆ సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడాల్సిందే. ఆ సత్యమందు ప్రతిష్ఠించబడాలని దేవుడు కోరుకునే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. గనుక యోహాను సువార్త 17:18 అంటాడు, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము తండ్రి అని ప్రార్థించాడు. గనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఈనాడు పాస్టర్లు పరలోకము రానటువంటి ఒక గొప్ప ప్రమాదం ముందటున్నది. గనుక ఆదిమ అపోస్తలులను పౌలును పోలి నడవండి. లేఖన సారాంశం ప్రకారముగా, వాక్యములో ఏర్పాటు చేయబడిన పారంపర్యాచారం ప్రకారముగా. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం వస్తారు. లేదంటే సేవకులు కూడా మోసపోయే ప్రమాదం ఉంది, విశ్వాసులు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఆ మోసం నుంచి తప్పించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునిచ్చి మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గనుక ఇలాంటి స్థితులు ఎవరైనా ఉంటే మీరు మార్చుకోండి, దిద్దుకోండి, పరిశీలించండి, పరిశోధించండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. సత్యమై ఉన్నటువంటి యేసును, వాక్య సారాంశమైనటువంటి సత్యాన్ని నమ్మి మీరు ధన్యులు కావాలి, పరలోక రాజ్యం రావాలి, పరలోకాన్ని మిస్ కావద్దని నేను కోరుకుంటున్నాను. రండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడం, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నైనా నమ్మి బాప్సం పొందారు, చాలా మంది రక్షింపబడ్డారు. కానీ నాయన లేఖన సారాంశం ప్రకారంగా సత్యమందు ప్రతిష్ఠింపబడలేదు. పౌలు చేత మీరు ఏర్పాటు చేసినటువంటి బోధన పారంపర్యాచారం ప్రకారంగా వారి సంఘాలను, వారి బ్రతుకులను దిద్దుకోలేదు. అలాంటి వారు మరి రేపు దుర్నీతిని నమ్మి, అసత్యాన్ని నమ్మి వారు మరి నీ చేత పంపబడేటువంటి వారు మోసం చేసే శక్తిని పొందుకొని సత్యాన్ని నమ్మక నరకం వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. సత్యాన్ని నమ్మడం వలన పొందాల్సిన రక్షణ వారి జీవితంలో కలగాలని అయ్యా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ యొక్క వీడియో అనేకులకు వెళ్ళి, అనేక సేవకుల దగ్గరికి వెళ్ళి, అనేక మంది విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వారు మారు మనస్సు పొంది వారి యొక్క బ్రతుకును లేఖనబద్ధంగా దిద్దుకునేటువంటి అటు కృపను మీరు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమకరిత ప్రభావాలు పొందుకునమని నాయన వారి పెద్దవాళ్ళైనా, సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో మారు మనస్సు పొంది లేఖన ప్రకారమైనటువంటి వారి పారంపర్యాచారంను దిద్దుకొని మార్చుకొని పరలోక రాజ్యం వచ్చేటువంటి అటు కృప దయచేయండి. దీవించి ఆశించుకుని ఎవరు నరకం వెళ్లకుండా మీరు కాపాడి సహాయం చేయమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడివేడుకుంటాం పరమతండ్రి. ఆమేన్. ఈ సందేశం ఎవరికైతే అవసరమో వారికి మీరు షేర్ చేయండి, తెలియచేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సమాధానం నేను మీకు పంపిస్తాను. కనుక మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు సంప్రదించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.